మైలవరం నియోజకవర్గ ప్రజలారా, మీకు గుర్తుందా? గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన 1100 కోట్ల రూపాయలలో మన మైలవరం నియోజకవర్గంలోని పేద ప్రజల వైద్య సహాయం నిమిత్తం 23,40,00,000 రూపాయలు మంజూరు చేయించి మన మైలవరం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు మన దేవినేని ఉమా. ఇటీవల విజయవాడ వెళ్ళటానికి బయలుదేరామండి. జీకొండూరు బ్యాంక్ సెంటర్ దగ్గరికి వెళ్ళడంలో బాబు మేము రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇట్లా టిప్పర్ వచ్చి ఢీకొనడంతో బాబుకి కాలికి బాగా గాయమైపోయింది. మేము హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఏమీ తెలియని పరిస్థితుల్లో ఇట్లాగా సీఎం ఫండ్ రిలీఫ్ వస్తుంది, మీరు చేయండి అని ధైర్యం చెప్పి ఆయన దేవినేని ఉమా గారు అలాగా చెప్పి సీఎం ఫండ్ రిలీఫ్ ద్వారాగా మాకు ఇలా ఈ ప్రభుత్వం మమ్మల్ని బాగా ఆదుకుంది. మా బాబు ఇప్పుడు బాగానే ఆడుకుంటున్నాడు. చాలా కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. మాకు సహాయపడిన దేవినేని ఉమామహేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మన మైలవరం నియోజకవర్గ ప్రజల వైద్య సహాయం కోసం ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పే ధైర్యం ఉందా?